హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయ్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఊరి నుంచి వచ్చేసాను అనమాట, విజయవాడ. చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇది ర్యాపిడో గురించి వీడియో చేయమంటున్నారు. ఎక్కువగా చాలా కామెంట్స్ వస్తున్నాయి ర్యాపిడో గురించి క్లియర్గా చేయమని. అయితే కొన్ని రోజులు మాత్రం ర్యాపిడో గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఆ గోడలో సన్సైడ్ వరకు హైట్లు వేసుకుని ఇంకొక 10 days ఆరాలన్నారు, తడుక్కోవాలి అన్నారు. ఆ వర్క్ అక్కడ మా బాబాయ్ వాళ్ళకి చెప్పేసి నేను విజయవాడ వచ్చాను అనమాట. ఇంకా రోజు మనకి వీడియోస్ వస్తాయి ర్యాపిడో గురించి, కొంచెం సపోర్ట్ చేయండి. మొత్తానికి ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:40కి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రైడ్ వచ్చేసి 10:40కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఈవినింగ్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది, దోల తీరింది. రైడ్ క్యాన్సిల్ అయిందో. ఫస్ట్ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ఐష్ హాస్పిటల్ వచ్చినా, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినానబ్బా. మళ్ళా బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. తాతగారు ఇప్పుడు దాకా నేను 2 రోజులు ర్యాపిడో వీడియో చేసినా కానీ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వాలా. క్యాన్సిల్ అయినా సరే, క్యాన్సిల్ అయ్యిందా అవ్వలేదు కరెక్ట్గా తెలియదు, కానీ మనీ మాత్రం ఎప్పుడు రాలేదబ్బా. వచ్చినందుకు ఇప్పుడైతే 8 rupees వచ్చినాయి. ఓకే, సాటిస్ఫైడ్ అన్నమాట. ఈ బాధలో నేను ఎప్పుడైతే ఈ రోడ్డు క్రాస్ చేయకూడదు అనుకుంటానో మళ్ళా ఆ రోడ్డుకే పడింది. మన విజయవాడలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిగ్నల్ అంటే మాత్రం అసలు ఇది ఘోరం అనమాట. ఇక్కడ సిగ్నల్ పడిందంటే ఇంకా కష్టమే, మనం దీంట్లో బయటపడతాం. చాలా టైం పట్టేస్తుంది అసలు ఈ సిగ్నల్ తప్పించుకోవాలంటే. ఎంత ఏడకు పోవాలి బ్రో? చేంజ్ లేదు బ్రో. ఎంత ఉంటే అంత ఇచ్చే, చేంజ్ పర్లేదు కానీ బ్రో. ఆ చేంజ్ ఎంత ఉంటే అంతే, పర్లేదులే. ఇప్పుడు సెకండ్ రైడ్ స్టార్ట్ అయిందనమాట. బ్రో థర్డ్ రైడ్ స్టార్ట్ అయిందనమాట. బా ఈరోజంతా ఇక్కడే తిరిగేటవుతుందయా. అటు బస్ స్టాప్ వైపు కానీ, బందర్ రోడ్ వైపు కానీ ఒక్క రైడ్ కూడా పడట్లేదు. డబల్ ఎయిట్ 32నా? 8832నా? 8832. ఓకే బ్రో. ఎక్కడికి? రైడ్ వచ్చేసి 20 rupees. నా చేంజ్ లేదన్న, ఫోన్పే కొట్టేరాదంటే. ఫోర్త్ రైడ్ అనమాట. మరీ చిన్న రైళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 40 rupees అన్నా అంటే కొంచెం బాగుంటుంది, కానీ మరీ తక్కువ అంటే మరీ ఎట్లా చెప్పు అసలు. సైడ్ నేను రావాలా. 8199 ఎక్కడికన్నా? ఇటు వెళ్ళిపోవచ్చుగా. ₹24 బ్రో.
ఇప్పుడు చూడొచ్చు టైము 12:04 అయిందనమాట, అంటే 12 అయిందనమాట. ఇప్పుడు వరకు మనం 67 రూపాయలు ఎర్న్ చేసినాము, 67 రూపీస్ అంట. అయితే ఇంక వెళ్ళిపోతున్నాను. మనం వచ్చి 10:40కి వచ్చాము. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ 3 o'clock స్టార్ట్ చేస్తా. 3 o'clock నుంచి నైట్ వరకు వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మొత్తానికి అయితే నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను అనమాట. 2:53 అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక రావడంగానే రైడ్ పడింది. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇంత దూరం రైడ్ ఏంటబ్బా, అసలు మరీ చిత్రంగా పడతాయి అసలు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది ఏంటిది అసలు, ఘోరాతి ఘోరంగా తీసుకెళ్తుంది. రైట్కి వెళ్తే ఏమో లెఫ్ట్ అని చూపిస్తుంది, లెఫ్ట్కి వెళ్తే ఏమో రైట్కి అని చూపిస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉన్నారబ్బా. ఎక్కడ ఎంత? ఎక్కడికి వెళ్ళాలి తమ్ముడు? ఎక్కడది? నీకు తెలుసుగా. $16. థ్యాంక్ యూ. 16 అన్నమాట. వీడికి వచ్చింది మనకు 16 రూపీస్ వచ్చినాయి. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడికి బ్రో? మన న్యూఆర్టీసీ కాలనీ. సరే సాయంత్రం స్ట్రైటా? వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్ళాలి కదా. ఏంటి సార్? 83 85 20. థ్యాంక్ యూ సార్. 20 వచ్చిందబ్బా ఈ రైడ్ కూడా. 20లే ఇంకా. ఓటీపీ చెప్పు. 3938 స్కానర్ ఎక్కడికి వెళ్ళాల్సిన? రామకృష్ణపురం 2104 తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి బ్రో? ఈరోజు మొత్తం మీద మనం 18 రైడ్స్ కంప్లీట్ చేసినాం అనమాట. మార్నింగ్ 11కి స్టార్ట్ చేసిన, 12ంటికి మళ్ళీ క్లోజ్ చేసేసిన, మళ్ళీ 3కి స్టార్ట్ చేశాను అనమాట. 7 వరకు 18 రైడ్స్ పడ్డాయి అనమాట. మనకి దీంట్లో వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 380. దీనికి అడిషనల్గా 70 రూపీస్ యాడ్ చేసి మొత్తం 450 రూపీస్ వచ్చినాయి అనమాట. ఈ 450లో మనం పెట్రోల్ అమౌంట్ తీసేస్తే 450 మైనస్ 230 తీసేస్తే మనకు వచ్చింది వచ్చేసి 220 రూపాయలు అనమాట. 5 అవర్స్ కష్టపడితే ర్యాపిడోలో 220 రూపాయలు వచ్చినాయి. అంటే అది రోజు అలానే వస్తుందా, లేకపోతే నిన్న ఒక రోజే అట్లాగా నా అదృష్టం అలా ఉందా
లేకపోతే నా దురదృష్టం అలా ఉందా అనేది ఇంకా ప్రీవియస్గా వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. దాంట్లో చూడవచ్చు మీరు ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనేది కంప్లీట్గా చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.